ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటుకూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ అడబాల రాజమోహన్ గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే. మీరు వరి సాగులో రసాయనాలు వాడకుండా నాణ్యమైన పంట పండిస్తున్నారు. రాజమోహన్ గారు, మీరు వరి పంట ఏ పద్ధతిలో పండిస్తారు? అది ఒక 2 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. 2 ఎకరాల్లో మామూలు సాంప్రదాయ రాసాయనిక పద్ధతిలో చేస్తాం. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో వరిలో కలుపు నివారణ ఎలా చేస్తారు? కలుపు నివారణకు ముందు పచ్చి రొట్ట వేసి మెత్తని దమ్ము 3 సార్లు చేసేయండి. తర్వాత ఊడ్చిన 15 రోజులకి అజొల్లా వదులుతున్నామండి. ఈ అజొల్లా వదిలిన తర్వాత సాంప్రదాయ పద్ధతిలో మనుషుల చేత కలుపు తీయించడం జరుగుతుంది. అజొల్లా వాడతారు, ఇంకా కలుపు వస్తే మనుషులతో తీయించుతారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వరి పంటలో ఎరువులు ఏ విధంగా వాడతారు? ఎరువులు ముందుగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తాం. ఈ పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి దమ్ము చేసిన పిదప వరి చేను ఊడ్చిన 5 రోజులకు అజొల్లాను వెదజల్లుతామండి. అజొల్లా వరి చేను అంతా సక్రమంగా విస్తరించి కలుపుని నిరోధించుతూ గాలిలో ఉండే నత్రజనిని భూమికి అందిస్తూ ఉంటుంది. తర్వాత ఈ ద్రావజామృతం ప్రతి 15 రోజులకు తయారు చేసుకుని వీటితో పాటు పురుగులు ఆశించకుండా ఉండడం కోసం నీమాస్త్రాన్ని ఒకసారి కలిపి పిచికారీ చేస్తాం. 2వ దఫా పిచికారీ చేసినప్పుడు ద్రావజామృతము ఈ బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేస్తామండి. అంటే ఈ ద్రవజీవామృతం అనేది మామూలుగా పిచికారీ చేస్తారా, లేకపోతే నీళ్ళతో పాటు పారిస్తారా? ఈ తేటనేమో పిచికారీ చేస్తామండి. మనం మిగిలిన భాగాన్ని మన నీళ్ళ ద్వారా వదులుతూ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసుకోవడానికి మీకు పశువులు ఉన్నాయా? పశువులు మా దగ్గరలో గోశాల ఉందండి. గోశాలలోనే ఆవుమూత్రం పేడ తెచ్చుకుంటూ ఉంటాం. ప్రకృతి వ్యవసాయంలో వరి సాగు చేయడానికి మీకు ఖర్చు ఎంత అవుతుంది? మొత్తం ఖర్చులన్నీ విత్తనం వేసిన దగ్గర నుంచి చేతికి వచ్చే వరకు 28,000 అవుతుందండి హార్వెస్టింగ్ వరకు. మీరు మామూలుగా కొంత విస్తీర్ణంలో రసాయనాలు వాడి కూడా వ్యవసాయం చేస్తారు, అదెంత అవుతుందండి ఖర్చు? రసాయనాలది ఒక 35,000 దాకా అవుతుందండి. దిగుబడి ఎంత వస్తుందండి మీకు? వరి ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తుంటే 22 బస్తాలు వస్తుందండి. ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు ఈ ప్రకృతి వ్యవసాయం? 2015 నుంచి సాగు చేస్తున్నాం అండి. అంటే మొదట్లో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది దిగుబడి? ముందులో 16 బస్తాల నుంచి ప్రారంభమైందండి. ఇప్పుడు 22 బస్తాలకి చేరుకుంది. ఇందులో కొన్ని మెలకువలు తెలుసుకుంటాం. ఈ విధంగా పండించిన పంటని మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఎక్కడ అమ్ముతారు? ఆ సమయానికి వెంటనే మాకు ఎవరైనా కొనుగోలుదారులు ఉంటే కొంత ధాన్యం పూర్వకంగా అమ్మేస్తామండి. మిగిలింది 6 నెలల్లో పాత ధాన్యం అయిన తర్వాత బియ్యం చేసి అమ్ముతుంటామండి. రసాయనాలు వాడకుండా వరి పంట సాగు గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.